అంటే నేను మండితేనే, చెప్పండి, మండితేనే, ఆ మంట లేకపోతే, అగ్గి రాకపోతే, ఆ వెలుగు రాకపోతే ఇక ప్రకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నేను మండితేనే కనుక నిర్జీవ స్థితి ఉందా, చల్లారిపోయిన పరిస్థితి ఉందా, మంట తగ్గుతోందా, ఆ ఒత్తి కొడిగడుతోందా, లేక బొగ్గుగా మారిపోయావా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. నేను దేవుని సన్నిధిలో నిత్యము మండుతూ ఉండాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా, నీ ఆత్మచేత, నీ అభిషేకము చేత, ఒక దైవికమైన రోషముతో నేను మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మాభిషేకముతో నేను మండుతూ ఉండాలి. ఈ ఆరాటం, ఈ ఆశ, ఈ కసి, ఈ ప్రార్థన నీకు ఉండాలి. నేను ఏ దశలో చల్లగా అయిపోవడానికి వీల్లేదు, నులువెచ్చగా మారటానికి వీల్లేదు, ఒకప్పుడు మండాననే సాక్ష్యం ఉండటానికి వీల్లేదు. నేను దేవుని కొరకు మండుతూ ఉండాలి. ఒకే మాట గుర్తుపెట్టుకో, చల్లారిపోయినవాడు, పూర్తిగా ఆరిపోయినవాడు, మంట తగ్గిపోయినాడు ప్రకాశించలేడు. ఎవరిలో మంట ఉంటుందో, కసి ఉంటుందో దేవునికి స్తోత్రం, వాడు దేవుని కొరకు ప్రకాశిస్తాడు.